1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు మా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు కూడా రైతులకు న్యాయం చేయాలనేటువంటి అంశం విషయంలో కరీంనగర్ లో పెద్ద ఎత్తున రైతు దీక్ష కూడా చేయబోతున్నారు. ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంఘీభావంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఇక మరొక అంశం చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ చేనేత కార్మికులకు పుట్టినిల్లు ఇవాళ సిరిసిల్ల పేరే ఇవాళ సిరిసిల్లగా మారింది. ఇవాళ శాలవాళ్లు బట్టలు నేసేటటువంటి ఒక కులస్తులు పొందించినటువంటి ఈ సిరిసిల్లలో ఇవాళ నేతన్నల బతుకులే రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయన ఎమ్మెల్యే 14 సంవత్సరాలైంది కేటీఆర్ గారు. ఈ 14 సంవత్సరాల్లో కూడా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంపరీగా బతుకమ్మ చీరలు అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి మసిమూసి మారేడుకాయ చేసి ఇవాళ నేతి బీరకాయల నేతి ఎట్లయితే ఉండదో నేతన్నల జీవితాలకు కూడా భద్రత లేకుండా చేసి వాళ్లను కేవలము బతుకమ్మ చీరల ప్రాజెక్టు పేరుతోటి టెంపరీ జీవితానికి వాళ్ళకు పైసలు వచ్చి ఒక 3 నెలలు 4 నెలలు పైసలు వచ్చే విధంగా చేసిందే తప్ప ఎక్కడ కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురాలి. ఇవాళ వర్కర్ టు ఓనర్ పథకం అని చెప్పిండ్రు, అది మొదలుగాలే. జీవితాలు బాగుపరుస్తామన్నారు, అది మొదలుగాలే. మొత్తం ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తిప్పి ఇక్కడ ఒక కొత్త పెద్ద ఇండస్ట్రీ తెచ్చి పెడతామన్నారు, అది గాలే. అప్రెల్ పార్క్ తీసుకొస్తామన్నారు, అది గాలే. ఏం గాలే. వాళ్ళ ప్రభుత్వం ఉన్ననాడు ఉన్నటువంటి బకాయిలే ఇవాళ కట్టలేనటువంటి పరిస్థితి. సిరిసిల్లల ఆసాములు కావచ్చు, సిరిసిల్లల కార్మికులు కావచ్చు, పూర్తిగా రోడ్డు మీద పడ్డ పరిస్థితి. గత 10 ఏళ్ల పాలన ఎంత డొల్లా అనేటువంటిది బయటపడ్డ పరిస్థితి. ఇక వాళ్ళదే అట్లా ఉన్నది అనంటే పెనం మీదకెళ్లి పొయ్యిల పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయంత బతుకు తెరువు కూడా లేకుండా పూర్తిగా నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈనాటి వరకు కూడా మరి సిరిసిల్లకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న కన్సర్న్ మినిస్టర్స్ కావచ్చు, ఎవరన్నా ఒక్కరు కూడా సిరిసిల్లకు వచ్చి మరి నేతన్నలతో కూర్చొని మరి మీకున్నటువంటి సమస్యలు ఏమిటి, ఈ సమస్యలను మేము ఎట్లా పరిష్కరించాలి, ఏం చేయాలి అనేటువంటి కనీసం బాధలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తలేరు. ప్రభుత్వం నుంచి ఒక హామీ ఇస్తలేరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆర్వీఎం పథకం కింద ఇప్పటికీ కొంత పని కల్పించేటటువంటి విధంగా సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, డెఫినెట్ గా భవిష్యత్తులో మరిన్ని ఆర్డర్లు అది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, హాస్పిటల్స్ కి సంబంధించింది కావచ్చు, స్కూల్ యూనిఫామ్స్ కి సంబంధించింది కావచ్చు, బెడ్షీట్ల తయారీ కావచ్చు, వాటికి సంబంధించి ఖచ్చితంగా మనకు ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఎంపీ గారితో ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇచ్చి మరిన్ని ఆర్డర్లు సిరిసిల్లకు తెచ్చి నేతన్నలకు ఉపాధి కల్పించే దిశగా భారతీయ జనతా పార్టీగా మేము ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేసి నేతన్నలకు తోడుగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక శాశ్వతమైనటువంటి ఒక పథకాన్ని తీసుకురండి. నేతన్నలను మీరు ఆదుకోకపోతే మీ ఎంటబడైనా సరే సిరిసిల్ల నేతన్న కార్మికుల వెంట మేము నిలిచి పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఇవాళ ఈ 2 అంశాలకు సంబంధించి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చినాము. వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.